ఆయన ఒక ట్వీట్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా కీలకం. ప్రపంచ దేశాల్లోకెల్లా 20% చమురు గ్యాస్ మొత్తం కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. కాబట్టి దీన్ని మీరు వెంటనే వదిలిపెట్టాలి. లేదనంటే నేను అమెరికా దేశం డైరెక్ట్గా అంటే డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఎనర్జీ ఇండస్ట్రీస్ పైన దాడి చేస్తానని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, డెడ్ లైన్ పెట్టారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ అంతలోనే మరి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీటే మీరు చూస్తున్నారు. నేను ఇరాన్తో చర్చలు జరుపుతున్నాను. గత 2 రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల నేపథ్యంలో ఒక అంశం సక్సెస్ఫుల్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి 5 రోజుల పాటుగా పవర్ ప్లాంట్స్ మరియు ఎనర్జీ ఇండస్ట్రీస్ పైన దాడిని విరమించుకుంటున్నాను, బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పి తన మిలిటరీకి సైతం ఆదేశాలు జారీ చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసింది 24 గంటలను ఎందుకు మార్చుకున్నారు? సో ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఇలా చేయగానే ఇరాన్ వైపు నుంచి కూడా ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ కూడా ఒక రియాక్షన్ ఇచ్చారు. అసలు ఎక్కడా చర్చలే లేవు, మా అలీ ఖమేనీ మరణానికి అంతకంతకి మేము శాస్తి చూపిస్తాం, అంతకంతకి దానికి వాళ్ళు అనుభవించక తప్పదు, ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసేది లేదన్నట్టుగా ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ రియాక్ట్ అయ్యారు. మనం విజువల్లో చూస్తున్నాం. పైన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ అండ్ కింద ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ ఎంజీ గలీబాఫ్, Iranian people demand complete and remorseful punishment of the aggressors. All Iranian officials stand firmly behind their supreme leader and people until this goal is achieved. So అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. సో ఇరానియన్ పీపుల్ కంప్లీట్ అండ్ రిమోర్స్ఫుల్ పనిష్మెంట్ ఆఫ్ ది అగ్రెసర్స్. ఎవరైతే తమపై దాడి చేస్తున్నారో వాళ్ళకి అంతకంతకు అనుభవించాల్సిన, వాళ్ళ తగ్గట్టుగా పనిష్మెంట్ కూడా రావాల్సిందే. ఇది ఆ ట్వీట్ సారాంశం. మరి డొనాల్డ్ ట్రంప్ ఏమో చర్చలు జరుగుతున్నాయని, డొనాల్డ్ ట్రంప్ ఏమో చర్చలు సఫలీకృతం అవుతున్నాయని, కొంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతుందని, ఆ డిస్కషన్ తాలూకా రేపు మాపో ఒక మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన చెప్తూ ఉంటే, ఇటువైపు ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి అంతకంతకు అనుభవించక తప్పదు, దానికి వాళ్ళు కూడా శాస్తి జరిగిద్ది అన్నట్టుగా ఇటు ఇరాన్ స్పీకర్ చెప్పడం కొంత ఆసక్తికరంగా, అంటే మళ్ళీ ట్రంప్ ఫేకేనా అన్న మాదిరిగా మారిపోయింది. అయితే ఈ ట్రంప్ ట్వీట్ ఇలా ఉంటే ఆయన మిత్రుడైనటువంటి నేతన్యాహు, ఇజ్రాయలీ ప్రధాని నేతన్యాహు ఏం చేస్తున్నారని డైరెక్ట్గా మేము ఎక్కడ యుద్ధం ఆపలేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది, లెబనాన్ సిరియాలపై దాడి చేస్తూనే ఉన్నాము అన్నట్టుగా ఆయన పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్ పై కూడా దాడి చేస్తామని చెప్తున్నారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా ఒక విషయమే జరగలేదు అంటే మాతో మాటలు ఏం జరగలేదు అసలు మొత్తానికే. డొనాల్డ్ ట్రంప్ ఏమో మాటలు జరిగాయి, చర్చలు జరుగుతున్నాయి, ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ అవుతున్నాయి, సక్సెస్ఫుల్ కాబోతున్నాం అని చెప్పేటువంటి మాటలు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉంటే అసలు మాతో ఏ మాత్రం చర్చలు జరగలేదనేది ఇటువైపు ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ చెప్తున్న మాట. ఇక్కడ మనం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని కూడా పలు రకాలుగా తీసుకోవాలి. ఒకటి, ఆయన తప్పుదో పట్టిస్తున్నాడు ఇరాన్ని, నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను అని చెప్పడంతో ఇరాన్ ఏమైనా రిలాక్స్ అవుతుందేమో, లేదు ప్రపంచ దేశాలు నాటో దేశాలు మొత్తం నాపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా నాపై ఒత్తిడి తీసుకోవడం ఆపేస్తారేమో, ఈ గ్యాప్లో డైరెక్ట్గా వెళ్ళి తను మళ్ళీ మొస్తబాకమైనటువంటి ప్రాంతాన్ని ఢీకొట్టి అక్కడ శాల పరిపాలన తీసుకోవాలనే ఆలోచనతో ఉండొచ్చు. ఫస్ట్ ఒకటి, ఇరాన్ని తప్పుదో పట్టించడం ఆయన ట్వీట్లో ఒక ఉద్దేశం ఉండొచ్చు. బికాస్ దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఒకటి ఏంటంటే, మీకే కనుక గుర్తుండుంటే గత సంవత్సరం జూన్లో 12 రోజుల పాటుగా యుద్ధం జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం. ఈ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఇదే మాదిరిగా ట్వీట్ చేశాడు. ఏమని? ఇక యుద్ధం అయిపోయింది, యుద్ధం ముగిసిపోయింది, ఇక యుద్ధం జరగదు, సో నేను మాత్రం ఆపేస్తున్నాను, ఇరాన్ తమ పద్ధతికైనా మార్చుకోకపోతే బాగుండదు, న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడం ఆపేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ అయిపోయింది యుద్ధం అనుకునే లోపే రాత్రికి రాత్రే మళ్ళీ నతాన్జా ప్రాంతంలో తన యుద్ధ విమానాలను పంపించి B-2 బాంబర్లతో ఆ న్యూక్లియర్ స్థావరాన్ని కుప్పకూల్చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇది ఆయన ట్వీట్లో ఒక పర్ఫెక్ట్ పక్కా ప్రూఫ్. ఏమని? ఆయన చేయను అని చెప్పి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఆయన ఎత్తుగడ వేసి మరి ఈ రకంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఫేక్ అనడానికి నిదర్శనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశానని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేశానని, రకరకాల తప్పుడు మాటల్ని, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంని త్వరలో ఆపబోతున్నానని తప్పుడు వ్యాఖ్యలు, ఫేక్. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మంచి అయితే నాది, చెడైతే వాంది. యుద్ధం గెలిస్తేనేమో అమెరికా యుద్ధం గెలిచింది, యుద్ధం ఆగితేనేమో అమెరికా కారణంగా యుద్ధం ఆగింది, వాళ్ళు కొట్టుకు చేస్తేనేమో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, మూర్ఖులు అనే రకంగా ఆయన మాట్లాడడం. సో ఇప్పుడు మొదటి స్ట్రాటజీలో డొనాల్డ్ ట్రంప్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుమానం కలుగుతోంది, ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి నాటో దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఏమని? 32 దేశాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్స్ ఉన్నాయి, నాటో దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తీసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్
జపాన్ ప్రధాని డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవ్వడం. అఫ్కోర్స్ ఆ భేటీలో చాలా అంశాలు ఉంటే ఉండొచ్చు, బట్ ఇది కూడా ఒక ప్రధానమైన అంశం. ఏమని? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడంతో యూరోపియన్ యూనియన్స్కి, జపాన్కి, ఇతరత్ర నాటో దేశాలటువంటి చాలా ప్రాంతాలకి, గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ చాలా పెద్ద మొత్తంలో గ్యాస్ కానీ, ఎల్పిజి, తర్వాత ఈ ఆయిల్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయడంతో వాళ్ళకి సప్లై అవ్వట్లేదు. యూరోపియన్ యూనియన్స్ మొత్తం కూడా ఇప్పుడు అంధకారంలో ఉండిపోయి ఒక రకంగా అక్కడ 80% ఎలక్ట్రిసిటీకి షార్టేజ్ ఏర్పడుతుందట త్వరలో. ప్రతిదీ హీటర్తో నడవాల్సిందే, జనరేటర్ అన్నీ కూడా ఉండాల్సిందే వాళ్ళకి. సో ఆ షార్టేజ్ మూలంగా నాటో దేశాలన్నీ మాకు సపోర్ట్ చేయట్లేదు అని పదే పదే మొత్తుకున్న ట్రంప్ ఇప్పుడు ఆ నాటో దేశాలను చూసి వెనకడుగు వేస్తున్నాడు. రేపటి రోజున ఇట్లాగా చేస్తే డెఫినెట్గా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది, దయచేసి సరి చేసుకో, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించు, లేదంటే చాలా పెద్ద మొత్తంలో పర్యావసనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ బాట పడతాయని చెప్పి ట్రంప్ను హెచ్చరించడంతో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించలేక, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ కబంధ హస్తాల్లో నుంచి బయటకు తీసుకురాలేక కాంప్రమైజ్గా వెళ్ళిపోయి భయపడిపోయి ఆయనే తగ్గిపోయాడా 5 రోజుల పాటుగా, ఈ 5 రోజుల్లో ఒక కంక్లూజన్కి వస్తాడా అనేది సెకండ్ పాయింట్. ఇక చివరిగా థర్డ్ పాయింట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఫైనాన్షియల్గా బిగ్గెస్ట్ లాస్లో ఉన్నాడు. ఏంటి? గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలు కుప్పకూలిపోయాయి, అమెరికా సైనిక స్థావరాలు కుప్పకూలిపోయాయి, అమెరికా ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోతోంది. అమెరికా దేశం చాలా పెద్ద మొత్తంలో గల్ఫ్ కంట్రీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి మరి యుద్ధాన్ని జరిపించాల్సి వస్తోంది, ఆయుధ సామాగ్రి పంపించాల్సి వస్తోంది, ఎక్కడ లేని సైన్యాన్ని హిందూ మహాసముద్రానికి దగ్గరగా తీసుకురావాల్సి వస్తోంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది. ఒకవైపు మీరు నమ్మరు, అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ మొదలైంది. అమెరికాలో సైతం ఇన్ఫ్లేషన్ తాలూకా పర్యావసనాలు అక్కడ దేశ ప్రజలు కొద్దో గొప్ప ఇప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నారు. అమెరికాలో కూడా ఆయనకి వ్యతిరేకత కనబడుతోంది. గతంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలకి అమెరికన్ సిటిజన్స్ తప్పుబట్టారు, అమెరికాలో ఉన్నటువంటి కోర్ట్స్ తప్పుబట్టాయి. ఇప్పుడు అమెరికా కూడా ఒక రకంగా అనవసరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లోకి మనం నెట్టవేయబడుతున్నాం డొనాల్డ్ ట్రంప్ మూలంగా అని చెప్పి ఒక అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది, ఒక వాయిస్ రేజ్ అవుతోంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ట్రంప్ ఇష్టపడట్లేదు, కాబట్టి యుద్ధాన్ని తాత్కాలికంగా 5 రోజుల పాటుగా బ్రేక్ వేసి ఉండొచ్చు. సో అయితే తప్పుదో పట్టించడానికి నాటో దేశాలకు భయపడి, లేదంటే అమెరికాలో ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, కాబట్టి ఈ 3 అంశాలు అయితే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగిందల్లా ఆయన ఫేక్ మాటలు ఏంటంటే చర్చ జరుగుతుందనేది మాత్రం ఫేక్, చర్చ జరగడం లేదు అని చాలా స్పష్టంగా ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ చెప్పుకొచ్చారు. ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ ఎంబీ గలిఫ్ ఆయన ఏం చెప్పుకొచ్చారంటే ఎక్కడ కూడా చర్చలు లేవు, మాతో నెగోషియేషన్స్ అనే మాటే లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ పాకిస్తాన్ కుక్ ఏం చేస్తుందనంటే, ఈ వెరవ ఏం చేస్తున్నాడంటే మా ఇస్లామాబాద్లోనే చర్చలు జరుగుతున్నాయి అమెరికాకి ఇరాన్కి అంటున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా యుద్ధాలు ఏం జరిగినా నేనే ఆపుతున్నా అని చెప్పుకున్నట్టుగా వీడేం చేస్తున్నాడంటే ఈ హల్వాగాడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లోనే చర్చలు జరుగుతున్నాయని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేసి పాకిస్తానీ మీడియా, కొన్ని తన అనుకూల దేశాలకు సంబంధించి టర్కీ మీడియా చెప్పుకొస్తోంది పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి, ఇక్కడే ముగింపు పలుకుతామని చెప్పి పాకిస్తాన్ తప్పుడు కూతలకి ఏకంగా వైట్ హౌస్ కూడా రియాక్ట్ అయింది. ఈ పాకిస్తాన్లో గీకిస్తాన్లో ఎక్కడ చర్చలు లేవు, ఏ దేశానికి మా దేశానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళి జేడీ వ్యాన్స్ వెళ్ళి చర్చలు జరుపుతున్నారనే వార్తల్లో అవాస్తవం ఉంది, పాకిస్తాన్లో చర్చలు లేవు, ఈ చర్చలు జరుగుతున్నాయి వాస్తవం కానీ పాకిస్తాన్ లేవని చెప్పి వైట్ హౌస్ కూడా ఒక ఫేక్ వార్తను తీసుకొచ్చింది. సో ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్కి తెలియకుండా చర్చలు జరుగుతాయి నిజంగానే. ఇరాన్ ప్రజాప్రతినిధులకి ఇరాన్లో ఎవరైతే చర్చలకు అటెండ్ కావాల్సిందో లేకుంటే ఆ స్థాయిలో ఆ హోదాలో ఉన్నారో వాళ్ళకు తెలియకుండా ఎవరితో చర్చలు జరిపిస్తున్నాడు? మరి డొనాల్డ్ ట్రంప్ చర్చలు ఎవరితో జరుగుతున్నాయి? ఇరాన్లో ఉన్నటువంటి పార్లమెంటరీ స్పీకరే ఏ చర్చలు లేవని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా చర్చలు ఎవరితో జరిపిస్తున్నాడు? సో కంప్లీట్గా మళ్ళీ అర్థమవుతుంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఫేకుడు మొదలుపెట్టాడు, మళ్ళీ ఈ ఫేక్ అంశాలకి తెరలేపాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి నేనే కారణం, యుద్ధం ఆగిపోతుందనేటువంటి మాట ఫేక్. ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్ మరి యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పడం కూడా ఫేకే. దానికి చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ భారతే కాదు పాకిస్తాన్ నుంచి అక్కడి ఉప ప్రధాని లేకపోతే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇషాక్ దార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ యుద్ధంలో ఎవరి ప్రమేయం లేదు, భారతే మేము రిక్వెస్ట్ చేస్తే యుద్ధాన్ని ఆపేసిందనే మాటని పాకిస్తానుడే చెప్పుకొచ్చాడు. పాకిస్తానుడే చెప్పాడంటే డొనాల్డ్ ట్రంప్ ఎంత ఫేక్ అర్థం చేసుకోండి. ఇకపోతే